హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ నౌ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మేము కొత్త ఇల్లు చేరుతున్నాం అనమాట. లైక్ ఇంతకుముందు మేము వనస్థలిపురంలో ఉన్నాం కదా, ఆ హోమ్ టూర్ మీరు చూసే ఉంటారు. సో అక్కడ నుంచి ఇప్పుడు కొండాపూర్కి షిఫ్ట్ అవుతున్నాం డ్యూ టు సమ్ ఇష్యూస్ అని చెప్పలేం కానీ మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ తిరగాల్సి వస్తుంది. సో ఇంకా సెట్ అవ్వట్లేదు అనమాట. రోజు తిరిగి నైట్ ఇంటికి వచ్చే లోపల ఎప్పుడో అయిపోయి మళ్ళీ ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకులే, ఒకేసారి అక్కడే ఇల్లు తీసుకుందామని ఇంకా నేను శ్రీకు డిసైడ్ అయిపోయాము. సో ఇవాళ శ్రావణ శుక్రవారం అనమాట, సెకండ్ శుక్రవారం అనుకుంటా. అండ్ మేము అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్తూ ఉన్నాం అక్కడ పాలు పొంగించడానికి. అండ్ ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు. మా మమ్మీకి ఒక్కటి చెప్పాను, మా మమ్మీ ఈరోజు మంచి రోజా కాదా చూసి చెప్పింది. అండ్ వెళ్తున్నాం. ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. సో ఫైనల్గా గేటెడ్ కమ్యూనిటీలోకి రావడానికి మాకు 4 years పట్టింది. 4 years తర్వాత గేటెడ్ కమ్యూనిటీలోకి వస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ అంటే నాకు ఎందుకో కొంచెం ఇష్టం అనమాట. సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఏమో ఇట్స్ లైక్ ఆ లైఫ్ స్టైల్ నాకు నచ్చుతుంది, అందుకే ఇంక వెళ్ళాం. ఇప్పటివరకు మేము ఉన్న ఇల్లు అన్నీ ఇండిపెండెంట్ హౌసెసే. ఫస్ట్ టైం ఇట్లా అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాము. ఉన్నాం అపార్ట్మెంట్స్లో, కానీ ఇన్ని ఇల్లులు ఉండవు అనమాట. జస్ట్ ఒకటో రెండో ఎక్స్ట్రా ఒక 3-4 ఉండే ఇంట్లో ఉన్నాము. సో అది గాయస్ ఈరోజు అయితే మాది. మేము తీసుకుంది వచ్చేసి కొండాపూర్లో తీసుకున్నాము. అండ్ డీటెయిల్స్ ఏమి నేను డిస్క్లోజ్ చేయను, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్లాట్. నేను మీకు ఈ వీడియోలో హోమ్ టూర్ కూడా చూపిస్తాను, ఎంప్టీ హోమ్ టూర్. దేవుడి రూమ్ అయితే లేదు, అదొక్కటే నాకు వెలితిగా ఉంది. బట్ ఓకే, విల్ ఫిగర్ ఇట్ అవుట్, ఏదో ఒకటి చేద్దాము. అండ్ మీకు రెంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను లాస్ట్లో మీకు రివీల్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నాము. శ్రీకు జుట్టు ఏందో నిద్రపోతుంది. నేను కూడా నిద్రపోతుంది చిన్నగా. నా ఒళ్ళో అంతా ఇవి ఉన్నాయి గైస్, అంటే లోపల బెల్లం, పప్పు, ఉప్పు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇవి కారులో పెడితే ఒలికిపోతున్నాయని నేనే ఇలా సో కారులో పెడితే ఒలికిపోతున్నాయని నేనే ఇట్లా ఒళ్ళో పెట్టుకున్నాను. అమ్మవారు, కామాక్షమ్మ దీపం ఇవన్నీ నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ కింద నుంచి చూపించలేకపోవచ్చు ఎందుకంటే ఫుల్ లగేజ్ ఉంది. అండ్ ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు, ఎవరు రావట్లేదు అనమాట. మా ఇంట్లో వాళ్ళు కానీ శ్రీకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ వస్తానన్నారు. ఇంకా వాళ్ళు వచ్చాక ఇక్కడ అక్కడ స్టార్ట్ చేసేస్తాము. 10:30 లోపల చేసేయాలని అనుకుంటున్నాం. స్టే ట్యూన్ గైస్. సో ఎంప్టీ హౌస్ టూర్ చూడాలంటే వ్లాగ్ ఫుల్గా చూడండి. అండ్ అండ్ నేను కొత్త శారీ కట్టుకున్నా గైస్, నేను మీకు చూపిస్తాను, వీడియో ఫుల్గా చూడండి. శారీ, జ్యువెల్స్ అవన్నీ. శ్రీకు కూడా కొత్త ప్యాంట్ వేసుకున్నాడు, షర్ట్ పాతదే వేసుకున్నాడు, ఒక్కసారి లేండి వేసుకున్నాడు. సో శ్రీకు ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాడని నాకు తట్టింది, అందుకే ఆరెంజ్ కలర్ శారీ ఉంది కదా కొత్తది అని చెప్పి తీసుకున్నాను. గాల్లో వెళ్తున్నాడు శ్రీకు, ఒళ్ళో ఏముందో ఏమో కూడా అర్థం చేసుకోవట్లేదు, అట్లాగే వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా. పొద్దున్నే వెళ్తున్నాం కదా, చాలా ఖాళీగా ఉందన్నమాట రోడ్ అయితే. సో ఎస్ గైస్, స్టే ట్యూన్డ్. సో మేము ఇప్పుడే వచ్చామన్నమాట ఇక్కడికి. అండ్ ఇక్కడ అయితే కీస్ లేవు, ఓనర్ వాళ్ళు కీస్ వేరే వాళ్ళకి ఇచ్చారంట. వాళ్ళు జోబులో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. కొంచెంసేపు వెయిట్ చేయండి, కీస్ తెప్పిస్తామని చెప్పారు. సో ఇది మా ఫ్లాట్. ఇప్పుడు ఇక్కడ పాలు పొంగొచ్చి అన్నీ చేయాలి. శ్రీకు ఇప్పుడే కార్కి వెనక పిల్లర్ని తగిలిచ్చాడు. కార్ డ్రైవింగ్ చేస్తూ మీరు కూడా ఫోన్ మాట్లాడకండి గాయస్, ఫోన్ వచ్చినా దాన్ని లేపకండి. థంగమని కొట్టాడు, వెనక బంపర్కు లైట్ పగిలిపోయింది. సో చూద్దాం, అది ఎట్లాగో ఇన్సూరెన్స్లో మనకు క్లెయిమ్ అయిపోద్ది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడైతే ఇక్కడ మనం పూజ చేద్దాం. సో అలా మేము వనస్థలిపురం నుంచి కొండాపూర్కి షిఫ్ట్ అయ్యాము. యాక్చువల్గా ఎందుకు షిఫ్ట్ అయ్యామంటే రోజు అమీర్పేట్కి శ్రీకు
రావాల్సి వస్తుంది. అండ్ నాకు కూడా ఆఫీస్ మ్యాండేటరీ చేసేసారు. యాక్చువల్గా నాకు 2 బ్రాంచెస్లో అలో ఉందన్నమాట వెళ్ళడానికి. కానీ ఒక బ్రాంచ్ నాకు ట్రాన్స్పోర్టేషన్ కష్టం అవుతుంది. సో ఆఫీస్కి దగ్గరగా అలాగే శ్రీకు వర్క్ కూడా దగ్గరగా ఉంటుందని చెప్పి మేము కొండాపూర్లో ఇల్లు చూసాం. అలాగే ఇక్కడ మాకు ఫ్రెండ్స్ అందరు దగ్గరగా ఉన్నారు కాబట్టి అందరికీ దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి తీసుకున్నాము. సో యాక్చువల్గా ఈ ఇల్లు వెతకడానికి మాకు ఒక 3 months పట్టింది. ఎన్ని ఇల్లులు చూసినా నాకు నచ్చట్లేదు అనమాట. ఇక్కడ లిటరల్గా రెంట్ 40,000 అండి. 40,000 రెంట్కి మనకు ఆ ఇల్లు నచ్చాలి కదా అని నా ఒపీనియన్. అంతేకాకుండా మనకి బ్రాండ్ ప్రమోషన్స్ వస్తుంటాయి కదా, సో వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారనమాట ఫ్రేమ్స్ వాటన్నిటికీ. అందుకని మనం మంచి ఇల్లే తీసుకోవాలి బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ చూసుకుందానికి. సో నాకు ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ బాగుండే ఇల్లే కావాలి. అండ్ శ్రీకుకేమో ఆల్రెడీ ఉన్న ఇల్లులు నచ్చట్లేదు అనమాట. సో అందుకని మేము కొత్త ఇల్లు తీసుకున్నాం. ఇది మేమే అనమాట ఫస్ట్ చేయడము. ఈ ఫ్లాట్ ఓనర్ తను కొనుక్కున్న తర్వాత గృహప్రవేశం చేసాక మేమే ఇందులోకి ఫస్ట్ ఎంటర్ అయ్యాము. ఇప్పటి వరకు మేము ఉన్న 4 ఇల్లు మేమే ఫస్ట్ వచ్చాము. అదేంటో అలా కలిసి వచ్చేస్తుంది. ఇంక ఇది చూడంగానే మాకు తెగ నచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసాము. యాక్చువల్గా మాకు ఇల్లు బాగా నచ్చింది. ఇప్పటికి 3 ఇల్లులు మారాం కదా, ప్రాసెస్ అంతా తెలిసిపోయి గబగబా చేసేస్తున్నాడు శ్రీకు. ఎందుకో స్థిరం లేదనమాట జీవితానికి, ఇలా మారుతూ ఉన్నాం. బట్ వీఆర్ హ్యాపీ ఇన్ దాట్. సొంత ఇల్లు కొనుక్కుందానికి ఇంకొంచెం టైం ఉంది. అందుకే ఇంకా అప్పటి వరకు ఇంకా రెంటెడ్ హోమ్స్లో ఉండాల్సిందే కదా. లిటరల్గా కొండాపూర్లో రెంట్స్ ఎట్లున్నాయంటే అండి, హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ అని చెప్పి ఎంత హార్ట్ అటాక్ ఇచ్చే ప్రైజెస్ చెప్తున్నారో. లిటరల్గా మేము ఇప్పుడు తీసుకున్నది వచ్చేసి 40K విత్ మెయింటెనెన్స్. ఒక శాలరీ అంటే ఒక పర్సన్ శాలరీ మొత్తం రెంట్కే పెట్టేయాల్సి వస్తుంది. హోమ్ లోన్ తీసుకుందామా అంటే అంత ధైర్యం సరిపోవట్లేదు. చూద్దాం, ఫిగర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. హోమ్ టూర్ అయితే నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత హోమ్ టూర్ నేను చేస్తాను, కానీ దానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు మేము తీసుకున్నది కూడా ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇంతకుముందు వనస్థలిపురంలో మేము వెస్ట్ ఫేసింగ్ తీసుకున్నాము, కానీ ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నాము. ఒక 2-3 months చూడాలన్నమాట ఇంట్లోకి వచ్చాక మనకి ఎలా జరుగుతుంది ఏంటి అని. 3 సార్లు ఫోన్ తీసుకురా, పెద్దగా ఫోన్ తీసుకురా ప్రియా. అలా మా పాలు చాలా బాగా పొంగాయి. ఇప్పటి వరకు మేము వెళ్ళిన ఇంట్లో అన్నిట్లో ఇట్లాగే బాగానే పొంగాయి, కానీ ఫస్ట్ ఇంట్లో మాత్రం మాకు 2 టెంకాయలు కొడితే 2 టెంకాయల్లో పూలు వచ్చింది. అండ్ ఇంకో టెంకాయ అంటే నెక్స్ట్ ఇంటికి ఒక టెంకాయలో పువ్వు వచ్చింది. అండ్ ఇక్కడ కూడా టెంకాయలు చాలా బాగా పగిలాయి. అదేంటో మేము ఏ ఇల్లు మారినా మాకు టెంకాయలు మాత్రం బాగా పగిలి పూలు వస్తాయి. అండ్ బాగుంది. ఈ ఇంట్లోకి వచ్చిన ఇప్పటికి 2 months అయిందండి. వచ్చి 2 months అవ్వలేదులేండి, 1.5 months అయింది అనుకుంటా. బాగానే ఉంది, మాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. లైఫ్ గోస్ ఆన్. అండ్ వనస్థలిపురంలో ఉండేటప్పుడు కొంచెం పనులు కొంచెం లీజర్ ఉండేదన్నమాట. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాత్రం అసలు లీజర్కి లేదు. వీఆర్ వర్కింగ్ అనమాట. అంత బిజీగా ఉన్నాము ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి. అండ్ ఇంట్లో మొత్తం టైం కూడా స్పెండ్ చేయలేకపోతున్నాము, అంత వర్కింగ్ ఉన్నాము. నేనైతే ఒక 17 days ఏమో ఆఫీస్కి వెళ్తున్నాను, మిగిలిన డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఈ ఇంట్లో చేరిన వెంటనే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఆ వ్లాగ్ కూడా మీరు చూసే ఉంటారు. సో వరలక్ష్మి వ్రతంకి ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు, అందుకని ఇంకా ఇట్లా ఇల్లు చేరేటప్పుడు రాలేదు. యాక్చువల్గా మా మమ్మీకి స్కూల్ కాబట్టి తనకి లీవ్స్ దొరకవు, అప్పుడప్పుడు ఇంకా వస్తుంది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరూ ఆక్యుపై ఉంటారు, వాళ్ళు అసలు రారు. వనస్థలిపురంలో ఇంట్లో ఉన్నటప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు రాలేదు. అండ్ పూజ అంతా కంప్లీట్ చేసేసాం. యాక్చువల్గా మేము గడప దగ్గర ఒక టెంకాయ, గ్యాస్ స్టవ్ దగ్గర అండ్ దేవుడికి ఒక టెంకాయ కొట్టిన తర్వాత ఆ పాలు పొంగుతాయి కదా, పొంగిన పాలతోనే నేను నైవేద్యం చేసేస్తాను. యాక్చువల్గా ఇక్కడ కూడా నైవేద్యం చేశాను, చాలా టైం పట్టింది అండ్ అడుగు అంటిపోయింది అనమాట. బట్ ఇట్స్ ఓకే. సో అదండి సంగతి. ఇది మా కొత్త ఇల్లు. మేము ఇప్పుడు కొండాపూర్లో ఉంటున్నాము. మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్లోజ్ చేయాలనుకోవట్లేదు. మేము ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాము. ఇక్కడ మా రెంట్ 40K విత్ మెయింటెనెన్స్ అనమాట. 40Kలోనే మాకు మెయింటెనెన్స్ వస్తుంది. మెయింటెనెన్స్ ఒక 4-5,000 అనుకుంటాను. సో విత్ కార్ పార్కింగ్ అంతా. సో ఈ ఇంట్లో బాల్కనీలు ఉన్నాయి. బాల్కనీస్ నాకు బాగా నచ్చాయి. అండ్ షూటింగ్కి, లైటింగ్కి, బ్రాండ్ ప్రమోషన్స్కి వాటన్నిటికి కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను బెల్ల పొంగల్ చేస్తూ ఉన్నాను. బాగానే వచ్చింది టేస్ట్, కానీ గిన్నె స్టీల్ గిన్నె కదా, కొంచెం అడుగంటింది. కొత్త గిన్నె తీసుకున్నాను నేను. ఇప్పుడు హోమ్ టూర్ చూసేయండి. Hey guys!
ఇప్పుడు మా ఎంటీ హౌస్ టూర్ చూద్దాం. ఇప్పుడే మేము పాలు పొంగిచ్చేసి గడప పూజ చేసేసి అండ్ తినేసాం కూడా. చాలా టైం అయిపోయింది. హే గైస్, సో మా ఎంటీ హౌస్ టూర్ చూసే ముందు నేను ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఎగారో వాళ్ళ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్. ఇది నేను తీసుకున్నాను, పర్చేస్ చేశాను. ఇది నాకు ఎలా యూజ్ అవుతుంది, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా దీని పవర్ వచ్చేసి 1600 వాట్స్ అనమాట. మనకి 220 to 240 వోల్ట్స్లో రన్ అవుతుంది. డస్ట్ బ్యాగ్ కెపాసిటీ కూడా 1.5 లీటర్స్ వరకు ఉంది. అంతేకాకుండా దీనికి ఉండే పవర్ కార్డ్ కూడా మనకి 5 మీటర్స్ వరకు ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇవన్నీ. సో ఇప్పుడు మనం దీనికి హ్యాండిల్, ట్యూబ్ అవన్నీ ఎలా పెడతామో చూపిస్తాను. సో ఇది పెద్ద కార్డ్ మనకి ఇచ్చారు. దీన్ని మనం ఇందులోకి ఇలా ప్లేస్ చేసి ఇలా రైట్ సైడ్ కి తిప్పంగానే లాక్ అయిపోతుంది. సో అంతే అన్నమాట. దీనికి ఇప్పుడు హ్యాండిల్ అంతే, కొంచెం టైట్ గా ఫిక్స్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన బటన్ దగ్గర మనం ప్రెస్ చేస్తే ఈ కార్డ్ ఎన్లార్జ్ అవుతుంది. ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎక్స్టెన్షన్స్ గా మనకి 3 టైప్ ఆఫ్ బ్రషెస్ ఇచ్చారు. ఇది వచ్చేసి డ్రై ఫ్లోర్ అండ్ కార్పెట్స్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకున్నానికి. సో దీనికి మనం ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఈ బ్రషెస్ అనేటివి పైకి వస్తాయి. సో దట్ మనము డ్రై సర్ఫేస్ మీద క్లీన్ చేసేటప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. కార్పెట్స్ మీద క్లీన్ చేసేటప్పుడు మాత్రం దీన్ని ఆఫ్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఇలా ప్లేస్ చేసుకోవడమే, అంతే అన్నమాట. ప్లేస్ చేసుకున్న తర్వాత ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఈ బ్రషే కాకుండా ఇంకో 2 బ్రషెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఈ 2 అన్నమాట. ఇది వచ్చేసి మనము కర్టన్స్ దగ్గర, కార్నర్స్ లో, ఎడ్జెస్ లో క్లీన్ చేసుకున్నానికి, ఐ మీన్ సక్షన్ ఇక్కడ బాగుంటుంది. కార్నర్స్ కి వాటికి జస్ట్ ఇలా పెట్టి ప్రెస్ చేయడమే, టైట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రష్. మొత్తం బ్రిజల్స్ వచ్చాయి. సో మనం సోఫాస్ క్లీన్ చేసుకున్నానికి, ఆర్ఎల్స్ మన దగ్గర ఎక్కడైనా దుమ్ము పేరుకొని పోయి ఉంటుంది కదా, దాన్ని ఇలా అని సక్షన్ చేయడానికి నీట్ గా యూజ్ అవుతుంది. అంటే హ్యాండ్ తో పనే లేకుండా ఇదే దాని పని చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఇది ఎలా సక్షన్ చేస్తుంది, ఎంత చెత్తని అది తీసుకోగలుగుతుంది చూద్దాము. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ డస్ట్ కలెక్ట్ చేస్తుంది కదా, అది ఉంటుంది అనమాట. ఇది మనం ఇక్కడ మనకి లాక్ సిస్టమ్ ఇచ్చుంటాడు. ఇది ఓపెన్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఉన్న డస్ట్ అంతా మనము డిస్పోజ్ చేసేయచ్చు. డిస్పోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ లాక్ వేసేసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఫిల్టర్స్. ఈ ఫిల్టర్ మనం క్లీన్ చేసేసుకోవచ్చు. డస్ట్ అంతా కలెక్ట్ చేస్తుంది కదా, కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మనం వాటర్ లో కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది మనకి డ్రై వాక్యూమ్ అనమాట. ఓన్లీ డ్రై మాత్రమే చేయాలి. లిక్విడ్స్, వెట్ లిక్విడ్స్ అవన్నీ ఇవి సక్షన్ చేయదు, చేయకూడదు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మినిమం టు మాక్సిమం ఉంటుంది. అంటే మనకి సక్షన్ పవర్ ఎంత కావాలి అని, ఇది మినిమం అండ్ మాక్సిమమ్. అంతేకాకుండా మనకి కార్డ్ 5 మీటర్స్ వరకు ఉంటుంది అనమాట. మనం ప్లగ్ ఇన్ చేశాక దీన్ని మనం ఇల్లంతా తిప్పుకున్నానికి కూడా ఉంటుంది. మనకి రెడ్ టేప్ వేస్తున్నారు కదా, ఈ రెడ్ టేప్ తర్వాత మనం ఈ వైర్ ని ఇంకా లాగకూడదు. అండ్ మన పనంతా అయిపోయాక మనం ఈ వైర్ ని చుట్టనక్కర్లేదు. జస్ట్ ఈ బటన్ ని ప్రెస్ చేయగానే అదే వెళ్ళిపోతుంది. దీనికి మనకి వీల్స్ కూడా వచ్చాయి. మనం ఎక్కడికైనా దీన్ని మోసుకొని ఎత్తుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా లాక్కుంటా వెళ్తే వీల్స్ ఉంటాయి కాబట్టి మనతోనే వచ్చేస్తుంది. ఇంట్లోనే ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారు. ఇందులోనే క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది, ఏవేవి చేయాలి, ఎలా చేసుకోవాలి, ఏవేవి చేయకూడదు, అండ్ పార్ట్ నేమ్స్ అన్ని ఇందులో ఉంటాయి. చాలా ఈజీయే, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇప్పుడు మనం అది వర్క్ చేసేది చూద్దాం.
సో చూసారు కదా, ఇలా మనం ఎక్కడికైనా లాక్కొని కూడా వెళ్ళొచ్చు, చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేదు. బాగా సక్షన్ అయితే చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో వెంట్రికలు, చిన్న చిన్న దుమ్ము, సన్న దుమ్ము కంటికి కనిపిది కదా, అదంతా సక్షన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. లాస్ట్లో ఇట్లా తీసి పడేయడమే అనమాట. అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఇంకా అగారో వాళ్ళ సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది మా ఎంట్రన్స్. కమ్ గైస్ కమ్. అసలు అపార్ట్మెంట్ పేరు కూడా తెలియదు నాకు. సో ఇదన్నమాట మా హాల్. సో లివింగ్ ఏరియా. అండ్ ఇది మన టీవీ యూనిట్కి పైన ఒక 3 లైట్స్ వచ్చాయి. అండ్ సైడ్ అంతా ఇట్లా స్టోరేజ్, మనం షోకేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ ఈ హోల్లో నుంచి మనం టీవీ పెట్టుకొని. ఒక్క నిమిషం, నువ్వు వెనక్కి తిరుక్కుని మాట్లాడబాక, కెమెరా చూసి మాట్లాడు. కెమెరా చూసి ఇట్లా చూపిస్తా మాట్లాడు. సో ఇది మన సాయి శరత్, ఇది మన ప్రియాంక, వాళ్ళ తమ్ముడికి రాఖీలు ప్యాక్ చేస్తుంది. దట్ ఈస్ శ్రీకాంత్. ఇంట్లో నాకు ఎప్పుడు హెల్ప్ చేయడు కానీ వీటికి మాత్రం హెల్ప్ చేస్తుంది అనమాట. కింద కూడా మనకి నీట్గా స్టోరేజ్ వచ్చింది. ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు గైస్ మనం దీంట్లో. వావ్, ఇట్స్ ఎ డ్రాయర్. ఫోన్ కూడా చూడకుండా ఇల్లు తీసేసుకొని చేరేసాం ఓనర్ అంటూ హైదరాబాద్. సో ఇది కూడా డ్రాయర్ అయితే పక్కకు రమ్మ సాయమ్మ. నైస్. ఫైల్స్, ఆఫీస్ ఏమన్నా పెట్టుకోవచ్చు నీకు నువ్వు. సో ఇదన్నమాట లివింగ్ ఏరియా. అండ్ హియర్ కమ్స్ ద డైనింగ్ ఏరియా. అండ్ పూజ గది లేదు వీళ్ళు. పూజ గది ఏది అంకుల్ అంటే, పూజ గదా అదెందుకమ్మా అన్నారు. అట్ట అయిపోయింది హైదరాబాదు. సో ప్రస్తుతానికి ఆ మూలకి దేవుడు పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఆ మూలకి పెట్టుకున్నాం. వీళ్ళు ఫిగర్ ఇట్ అవుట్ అనమాట. మందిరం కొనాలా లేదంటే ఏమన్నా పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాం. లైట్లు వేయడం మర్చిపోయాను గైస్ నేను. వావ్. సో ఇదన్నమాట డైనింగ్ ఏరియా ప్లస్ దేవుడి గది. సో డైనింగ్ టేబుల్ ఇక్కడ వేయాలా అక్కడ వేయాలా అని చూద్దాం. ఇప్పుడైతే అంత ఒత్తులు లేవు గైస్. ఒత్తులు ఆల్రెడీ ఆరిపోయాయి నెలకి. నెక్స్ట్ మంత్లో వీళ్ళు ప్లాన్. అప్పుడు నేను మీకు మళ్ళీ హోమ్ టూర్ చేసి పెడతాను. సో హియర్ కమ్స్ ద వన్ రూమ్. స్విచ్ లేదా? Here comes my beautiful kitchen. ఇంక నుంచి మీరు ఇక్కడే రెడీ వీడియోస్ చూస్తారనమాట. అక్కడ నవ్వుతున్నారు గైస్ వాళ్ళు. సో ఇదంతా మనకి టేబుల్ టాప్, కిచెన్ టాప్ అండ్ పెద్ద షీట్ ఇచ్చారు. పైనంతా స్టోరేజ్ అనమాట. ఇక్కడ ఆర్ఓకి ఇది ఆర్ఓ అండ్ ఇవన్నీ స్టోరేజెస్. పైన ఎలాగో నాకు అందదు కదా, నేను మీకు చూపించలేను. పైన నార్మల్గానే ఉందన్నమాట, నార్మల్ స్టోరేజెస్. చిమ్నీ, గీజర్, వీళ్ళ చిమ్నీ గీజర్ వీళ్ళే ఇచ్చారనమాట. అంటే గీజర్ బాత్రూంలో ఉంది, చిమ్నీ ఇక్కడ ఉంది. మా వాడికి నేను గీజర్ అంటున్నా చెప్పి నన్ను కరెక్ట్ చేస్తాడు అక్కడి నుంచి. తెలుసు మా ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చారు. సో స్టోరేజ్ నాకు కొంచెం తక్కువ అవుతుంది అని అనుకుంటున్నా నాకు ఉండే గిన్నెలకి ఇక్కడ పట్టడానికి. బట్ తప్పదు. అండ్ యూటిలిటీ ఏరియా. మోహిత్ రెడ్డి పక్కింట్లో చేరాడు. ఇది యూటిలిటీ పార్ట్ అనమాట. మంచిగా బట్టలు ఆరేసుకుందానికి కూడా వీళ్ళే ఇవన్నీ ఫిక్స్ చేసి ఇచ్చేసారు. యూటిలిటీ ఏరియా కూడా చాలా పెద్దది. బాల్కనీ వ్యూ అనమాట. ఇది చూసారు, మనం బెడ్రూమ్లో వ్యూ చూసాం రండి. క్రేజీ మ్యాడ్ ఉంటుంది, మ్యాడ్. సో ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్లో చిన్న బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ మనం చిన్న బెడ్రూమ్లోకి వెళ్దాం. బెస్ట్ పార్ట్ ఇంట్లో ఏంటంటే లైట్స్ మంచిగా ఇచ్చారు. సో ఇది చిన్న బెడ్రూమ్లోనే మనకి వర్క్ చేసుకున్నానికి ఇట్లా వర్క్ బెంచ్ లాగా ఫిక్స్డ్ ఇచ్చారు. అండ్ ఇదంతా స్టోరేజ్. కబోర్డ్స్ బాగున్నాయి గైస్, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. సో డ్రాయర్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఒక రాడ్ ప్లాన్ చేసుకొని మంచిగా క్లోత్స్ అన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు. మంచిగా నేను సర్దుకుంటే మీకు నేను ఈ వార్డ్రోబ్ టూర్ కూడా చేస్తాను. సర్దుకోకపోతే నేను ఏం చేయలేను. సో శ్రీకుకి రూమ్, ఆఫీస్ రూమ్ చేసుకోవాలని ప్లాన్ ఉంది.
స్టూడియో రూమ్ చేసుకుంటా నేను లాస్ట్ 2 ఇయర్ల నుంచి చెప్తున్నాను, అది సెట్ అవ్వలేదు కాబట్టి ఇంక ఇక్కడ ఎలాగో ఆఫీస్లో పెట్టుకుంటే ఇక్కడ ఫైల్స్ అవన్నీ పెట్టుకున్నానికి బాగుంటుంది. అండ్ పైన కూడా స్టోరేజే. డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు వీళ్ళు, ఒక చిన్న క్యూట్ డ్రెస్సింగ్ టేబుల్. కానీ నేను దీన్ని పూజా మందిరం రూమ్ లాగా చేద్దామా అని ఆలోచిస్తున్నా, చూద్దాం ఏమంటాడో. శ్రీపతి అయితే బ్లాక్గా ఉంది వద్దు అంటున్నాడు, చూద్దాం, విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో వాష్రూమ్ ఇది, వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో నేను చూపించలేకపోవచ్చు కదా, ఇప్పుడు కొత్తగా ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు శ్రీకు వీళ్ళు వాష్రూమ్స్లో. సో here comes the master bedroom, star of the item, star of the home guys. ఇది చూడంగానే నేను చలో కట్టేద్దాం అడ్వాన్స్ అన్నాను, అంత నచ్చింది నాకు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఈస్ట్ ఫేసింగ్ మా ఇల్లు, సో అందుకని ఇక్కడ వచ్చింది అనమాట. ఇవన్నీ కబోర్డ్స్, సో మీరు ఆ రూమ్లో చూసుకుంటారు కదా అట్లాగే వచ్చాయి మనకి. ఇక్కడ కొంచెం ఒక కబోర్డ్ మాత్రం, ఒక ర్యాక్, పెయిర్ ఆఫ్ ర్యాక్స్ ఎక్కువ వచ్చాయి. అండ్ ఈ ర్యాక్కి లాక్ ఇచ్చారు, ఇంక దేనికి లాక్స్ ఇలేదు, దీనికి ఒకటే లాక్స్ ఇచ్చారు, గోడ్రేజ్ లాక్స్. వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ బీరువా అనమాట, ఏమన్నా గోల్డ్ ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ బీరువా ఎక్కడ పెట్టాలో మాత్రం ఇలేదు ఇంట్లో, కానీ లక్కీగా మాకు బీరువా లేదనుకోండి. అండ్ హియర్ కమ్స్ ద వాష్రూమ్. వాష్రూమ్స్లో లైటింగ్ తక్కువ ఉంది. ఇది షవర్ రూమ్ లాగా ఇచ్చాడు. అండ్ ఇట్స్ పార్టీ రూమ్. గీజర్ అన్ని ఇచ్చారు అనమాట, చూపియద్దులేరా అంటున్నాడు బాబు. అండ్ హియర్ కమ్స్ అవర్ బాల్కనీ, సూపర్ స్పేషియస్ బాల్కనీ. ఎంత బాగుందో. ఈ వెలుతురు కావాలి గైస్ ఇంట్లో. మనం డబ్బులు పెట్టేటప్పుడు మనసుకి సాటిస్ఫై అయ్యే ఇల్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట మా ఇంటి టూర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ నౌ డైరీస్. బాయ్ గాయ్స్.